ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. దేశీయ స్టాక్ మార్కెట్లో మరో కార్పొరేట్ గవర్నెన్స్ సంక్షోభం కలకలం రేపుతోంది. దేశాన్ని కుదిపేసిన సత్యం కంప్యూటర్స్ స్కామ్ను గుర్తు చేస్తోంది. సత్యం స్కామ్ తరహాలోనే ఈ కంపెనీలోనూ అకౌంటింగ్ లోపాలు, నిధుల మళ్లింపు జరిగినట్లు స్వయంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే చెప్పడం ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఒకప్పుడు తిరుగులేని బంగారు ఎగుమతుల సంస్థగా వెలిగిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థ, బెంగళూరుకు చెందిన ఈ ప్రముఖ జ్యువెలరీ రిటైల్ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్పై సెబీ చర్యలు చేపట్టింది. ఈ సంస్థ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన క్రమంలో ఆ కంపెనీ దాని ప్రమోటర్ అయిన రాజేష్ మెహతాను సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి తాత్కాలికంగా నిషేధించింది. అయితే ఈ కంపెనీలో భారతీయ జీవిత బీమా సంస్థ ఏకంగా 10.8% వరకు వాటా ఉండడంతో ఆ బీమా సంస్థ భారీగా నష్టపోవాల్సి వచ్చింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఫార్చ్యూన్ 500 జాబితాలో చోటు దక్కించుకున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ప్రధానంగా బంగారం శుద్ధి, ఆభరణాల ఎగుమతుల్లో దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. అయితే గత కొంతకాలంగా ఈ కంపెనీ ఆర్థిక ఫలితాల్లో పారదర్శకత లోపించడం, త్రైమాసిక నివేదికలను సకాలంలో సమర్పించకపోవడం, ఆడిటింగ్ ప్రక్రియలపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. కంపెనీ చూపిస్తున్న లాభాలకు వాస్తవ నగదు ప్రవాహానికి పొంతన లేకపోవడంతో సత్యం కంపెనీ తరహాలోనే ఇక్కడ పుస్తకాల్లో అంకెలను సృష్టించారా అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. ఈ పరిణామాలతో కంపెనీ షేర్ విలువ రికార్డు స్థాయిల నుంచి 80% వరకు పతనమైంది. దీంతో ఎల్ఐసి వంటి ఇన్వెస్టర్ల సంపద భారీగా పడిపోయింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ పతనంలో అత్యధికంగా నష్టపోయిన సంస్థాగత ఇన్వెస్టర్లలో ఎల్ఐసి అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే మార్చి 2026 త్రైమాసిక నివేదికల ప్రకారం ఈ కంపెనీలో ఎల్ఐసికి 10.8% మేర వాటా ఉంది. దీంతో భారీ నష్టం వాటిల్లుతుంది. సెప్టెంబర్ 2023 నుంచి ఎల్ఐసి తన వాటాను ఒక్క షేర్ సైతం మార్చకుండా కొనసాగిస్తూ వస్తోంది. 2026 ప్రారంభంలో ఎల్ఐసి వాటా విలువ 637 కోట్లుగా ఉండగా ఇప్పుడు అది 347 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 240 కోట్ల ఆవిరైపోయింది. రాజేష్ ఎక్స్పోర్ట్ చైర్మన్ రాజేష్ మెహతాను నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి నట్టేట మునిగిపోయింది. సాధారణంగా ఎల్ఐసి తన పాలసీదారుల సొమ్మును అత్యంత సురక్షితమైన, స్థిరమైన రాబడినిచ్చే కంపెనీలలో పెట్టుబడిగా పెడుతుంది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ను సైతం ఇదే కారణాలతో ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ కంపెనీకి బలమైన ట్రాక్ రికార్డ్, మార్కెట్ లీడర్షిప్ ను చూసినట్లు అర్థమవుతోంది. ఒకప్పుడు ఈ కంపెనీ దేశంలోని అతిపెద్ద బంగారం రిఫైనరీ సంస్థల్లో ఒకటిగా వెలుగొందింది. స్థిరమైన ఆదాయం, తక్కువ అప్పులున్న కంపెనీగా ఉంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు గత 3 ఏళ్లుగా తెలివిగా ఈ గోల్డ్ కంపెనీ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నాయి. మార్చి 2023లో 17.6% ఉన్న విదేశీ పెట్టుబడుల వాటా మార్చి 2020 నాటికి 14.26%కి తగ్గిపోయింది. అయితే ఎల్ఐసి మాత్రం తన వాటాను మార్చకపోవడంతో 2026లో 100 కోట్ల రూపాయల నష్టపోవాల్సి వచ్చినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లలో బ్రిడ్జ్ ఇండియా ఫండ్ 8.46%, స్క్వాప్ ఫండమెంటల్ ఈటీఎఫ్ 2.7% వాటా కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది తొలినాలలో 838 కోట్లుగా ఉన్న ఎఫ్ఐఐల విలువ ఇప్పుడు 456 కోట్లకు తగ్గింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో భారీ స్కామ్ జరిగినట్లు సెబీ నివేదిక బయటకు రావడంతో అందులో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసి షేర్ ధర నష్టాల్లోకి జారుకుంది. జూన్ 4వ తేదీన 1.15% మేర నష్టపోయింది. క్రితం రోజు ముగింపు ధర 402.9 వద్ద ఉండగా 405 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది. తర్వాత 397.6 కనిష్ట స్థాయిని నమోదు చేసింది.